రేవత్ను ఎందుకు అరెస్ట్ చేయరు హరీష్? గుడ్, బాగా మంచి క్వశ్చన్ వేస్తావా అబ్బా. అగ్గిపేటలో హరీష్ రావు రేవత్ను అరెస్ట్ చేస్తారు, కార్యకర్తలు ఉరికిచ్చి కొడతారు. మళ్ళానకేనా అన్నవు కానీ మీరు చేసిన కుటుంబ పరిపాలనకు మొత్తానికి ఈరోజు కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, సంతోష్ అయినా, హరీష్ రావు అయినా, కవిత అయినా వీళ్ళ నియంత పాలన, వీళ్ళ అవినీతి పరిపాలన, వీళ్ళ డబ్బు, వీళ్ళ బ్లాక్ మనీ, వీళ్ళు చేసిన అరాచకాలకు తెలంగాణకు 10 సంవత్సరాల దోపిడిని ఇవ్వాలనంటే వచ్చి 4 నెలలు కాలే ఎక్కడో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఈరోజు బ్రహ్మరథం బట్టి తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ ప్రజలకు అనుకూలంగా గెలిపించుకొని రాష్ట్ర ప్రజలకు బాగా చేస్తే రేవత్ను ఎందుకు అరెస్ట్ చేయరంటావా? సిగ్గుండాలి మనిషి ఎదిగినవు కానీ, సిగ్గు ఉండాలి మనిషి ఎదిగినవు కానీ. కాంగ్రెస్ కార్యకర్తలు ఎట్లా కనిపిస్తున్నారు? మేలేకమన్నా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పెట్టి ఎటు కాకుండా మధ్యలోనే ఇరికిచ్చి దాన్ని ఇక్కడ టీఆర్ఎస్ కాకుండా అక్కడ బీఆర్ఎస్ కాకుండా అధికారం మీకు పోయినా కోల్పోయినా అధికారంలో ఉన్నట్టుగా దొంగ విల్లాలు కట్టాలన్నా, దొంగ భగీరథ, తర్వాత మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఇట్లాంటివి చేసి మందిని ముంచి సెటిల్మెంట్లు చేసి తర్వాత మెడికల్ కాలేజీలు కట్టి ఇంత నాశనం పట్టించిన ఘనత లాస్ట్ మొన్న మైనంపల్లి హనుమంతరావు నీ కాళ్ళకు స్లిప్పర్స్ ట్రంక్ పెట్టే గురించి గుర్తు చేసిండు. ఇంకా తెలంగాణ ప్రజలకు సిగ్గు లేదు. ఇవాళనంట మంచి కష్టపడుతుండే తెలంగాణ ప్రజల గురించి రేవత్ను ఎందుకు అరెస్టు చేయరంట? బా ఏం తెలివి, నీ తెలివిని ఎగ్జిబిషన్లో పెట్ట దిష్టి బొమ్మలాగా. తర్వాత తప్పుడు గోబల్స్ ప్రచారం కేసులో సీఎం రేవంత్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. నీలేకేమన్నా ఆటోలలో తిరుగుతుండా, నీలేకేమన్నా పబ్లిక్ దగ్గరికి పోతుండా, నీలేక క్యాబ్ల దగ్గర పోతుండా? అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడన్నా పోయినావా? అలిగలిగి ఎక్కడెక్కడనో పోతుంటివి. తెలంగాణకు అప్పుడు నువ్వు చేసింది ఏముంది? ఎంతమంది బలిదానాలకు అగ్గిపెట్టెతోటి డ్రామా ఆడిన హరీష్ రావు నువ్వు ఈరోజు ఏమంటావు అంటే రాష్ట్ర సీఎంను అరెస్ట్ చేస్తారు అంటే నువ్వు ఖాళీ ఉండి నీకు అధికారం లేకపోతే ఆయన అరెస్ట్ చేస్తే సంతోషపడతావా? ప్రజలు తిరిగి చంపుతారు మళ్ళీ ఇట్లాంటి మాటలు మాట్లాడితే. తెలంగాణ ప్రజలు కొంచెమన్నా బుద్ధి ఉండాలి. ఒక్క నిమిషం స్వామి, కృష్ణారెడ్డి